హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. పవన్ కళ్యాణ్ ఒక్కడు భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని పార్టీలని కెలికి అవతల పడేశాడు. ఒక్క ప్రెస్ మీట్తో తెలంగాణలో మరొక ఉద్యమానికే శ్రీకారం చుట్టాడేమో అనిపిస్తుంది. ఇప్పటిదాకా తెలంగాణకి సంబంధించి చాలామంది పార్టీలని, చాలామంది వ్యక్తుల్ని, నాయకుల్ని చూశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి డేర్ అండ్ డాషింగ్ నాయకుడిని ఇప్పుడే చూస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన అంత అగ్రెసివ్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి, అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించే మాట్లాడారు. కానీ తెలంగాణ గురించి, తెలంగాణలో కొంతమంది ఆయన్ని వ్యతిరేకిస్తూ కుట్రగా చేసేటువంటి వాళ్ళ గురించి ఇంత అగ్రెసివ్గా మాట్లాడినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. బట్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో ఇచ్చి పడేశారని చెప్పాలి. ఎక్కడెక్కడ అసలు పవన్ కళ్యాణ్ గారి ఆయనకి తెలంగాణ అంటే ఎందుకు ఇష్టం పుట్టింది, ఎక్కడో నెల్లూరు నుంచి గద్దరన్నని ఎందుకు ఇష్టపడుతున్నారు, తెలంగాణ భావజాలం అంటే ఏంటి, తెలంగాణ నాకు ఎంత ఇచ్చింది, తెలంగాణ అంటే నాకు ఎంత పిచ్చి అనేది పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడినటువంటి మాటల్లో అర్థమైంది. అన్ని 11 రోజులు ఆయన అన్నం తినలేదనే దాని గురించి మొదలు పెడితే అనేక ఇష్యూస్ గురించి చాలా క్లారిటీగా చెప్పాడు. తెలంగాణ వేర్పాటుకు సంబంధించి నేను ఎప్పుడు విభేదించలేదు, నేను 11 రోజులు అన్నం మానేసింది విభజించినటువంటి తీరు గురించి, ఆంధ్రప్రదేశ్ యువత ఇక్కడికి వచ్చి వలసలు వచ్చి ఇక్కడికి ఉద్యోగాలు చేసుకోవడం కాకుండా అక్కడే ఉండేటటువంటి పరిస్థితి ఇలా సరైన పద్ధతిలో చేసుంటే వచ్చేది కాదు అనేదే ఆయన మొదటి నుంచి. అటు యువతే కాదు, పెట్టుబడులే కాదు, రాజధాని లేకుండా అంధకార ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి పరిస్థితికి ఆ విభజించినటువంటి తీరే కారణం. గంజాయి బారిన పడి, మద్యం బారిన పడి యువత వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడంతో పాటు వాళ్ళ తండ్రి కలలు కన్నటువంటి వాళ్ళని కూడా చిందావందన చేసినటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు ముందే ఊహించి, వాళ్ళు ఇప్పుడు ఎలా బాధపడుతున్నారో ఆ బాధను ఆయన అప్పుడు ఊహించి ఆ 11 రోజులు నేను అన్నం తినటం మానేశాను అని చెప్పారు. ఎక్కడా కూడా నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట తెలంగాణకి వ్యతిరేకంగా, తెలంగాణ ఏదైతే రాష్ట్రానికి వచ్చినటువంటి దానికి వ్యతిరేకంగా మాట్లాడింది కానీ, కించపరిచింది కానీ, తెలంగాణ సంస్కృతిని తోలునాడింది కానీ, ఏదైనా అగౌరవపరిచినటువంటి ఒక్కటి చూపించండి. సినిమాల నుంచి మొదలు పెడితే రాజకీయాల్లో నిన్న మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ వరకు కూడా ఆయన తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ సాయుధ పోరాట పటిమ స్ఫూర్తిని అంతా కూడా ఆయన ప్రతి సందర్భంలోనే చెప్తాడు. ఆయన గెలిచి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి డిప్యూటీ సీఎంగా ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఠాపురం ఆవిర్భావ దినోత్సవంలో కూడా జై తెలంగాణ నినాదంతోనే మొదలుపెట్టాడు. ఆయన నా తెలంగాణ కోటి రతనాల వీణ అనేటువంటి దాంతోనే ఆయన ప్రసంగాన్ని స్టార్ట్ చేశాడు. ఎన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి యువత, మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, తెలంగాణ వాళ్ళని చూసి నేర్చుకోండి. కులాలతో కొట్టుకు సావకండి, తెలంగాణ వాళ్ళు ఉండేటువంటి ఆ యూనిటీని మనం కూడా నేర్చుకోవాలి అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు ఇక్కడ కేటీఆర్ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఏది పడితే అది మాట్లాడేస్తారు. మనకి పాకిస్తాన్ అంటే ఇష్టం అన్నోడికి మాత్రం ఇక్కడ తెలంగాణలో మనం చోటిస్తాం. కానీ మన తెలంగాణని గుండెల్లో పెట్టుకుని నాకు పునర్జన్మనిచ్చింది అని చెప్పి, నాకు ఇది గొప్ప పోరాట భూమి అని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తి ఆయన్ని మాత్రం మనం ఇక్కడికి రాకూడదు, ప్రెస్ మీట్ పెట్టకూడదు, మీటింగ్ పెట్టకూడదు అనేటువంటిది చేస్తున్నామంటే ఆలోచించాలి. చెప్తున్నాగా, పవన్ కళ్యాణ్ గారు తగ్గితే తగ్గిపోయే మనిషి కాదు, ఒక రేంజ్లో ఇచ్చి పడేసాడు మనిషి. ఆయన మనకు తెలుసు, తెలంగాణకి సంబంధించి ఎంతో మంది ఇటలీ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజకీయాన్ని వెళ్ళొచ్చు. కానీ తెలంగాణ నడిబొడ్డును పుట్టినటువంటి, హైదరాబాద్ నడిబొడ్డును పుట్టినటువంటి జనసేన పార్టీకి లేదా అని చెప్పి ఆయన చెప్పడం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వలసలు ఆగాలంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు తెలంగాణ గడ్డపై నుంచుని అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని కాదు, దేశాన్ని చూస్తా, నేను దేశం మంచి కోరుకునేటువంటి వ్యక్తిని అని చెప్పి ఎంత బలంగా నిలబడినటువంటి ఒక గట్స్ ఉన్న నాయకుడైతే నాకు కనిపించలేదు. చూడండి, అధికారంలో ఉంది, ఆ పార్టీ ఏమన్నా చేస్తుందేమో, ఇంటి మీద దాడి చేస్తుందేమో అంటే, నేను ఇంటి ముందే ఉన్నా, నా ఇంటి ముందే నేను ప్రెస్ మీట్ పెట్టుకున్నా, ఇదే నా ఇల్లు అని చెప్పి అందరికీ చెప్పడానికి, వస్తే రండి నా ఇంటి మీదకి అని చెప్పి సవాలు విరిసినటువంటి నాయకుడు ఎవడన్నా ఉంటాడా? ఏం తెగింపండి. మొన్నటిదాకా అక్కడ వైఎస్ఆర్సీపీని ఎత్తుకున్నట్టు వేసుకుంటూ వచ్చాడు. 151 నుంచి తొక్కితే ఇలాగే ఆపి ఆయన్ని బోర్డర్లో, తెలంగాణ బోర్డర్లో కావచ్చు, అటు నోటల్లో కావచ్చు అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తే ఏం చేశాడు? తొక్కి అవతలేశాడు.
ఇప్పుడు కూడా అదే. ఆయన మానాన జనసేన పార్టీకి సంబంధించి 1,00,000 సభ్యత్వాలు చేసినటువంటి 2,000 మంది సాధకులతో ఆయన మీటింగ్ పెట్టుకుని 4 మంచి మాటలు చెప్పి తెలంగాణ గురించి, అలాగే ఆయన పార్టీకి సంబంధించినటువంటి వెళ్ళేటువంటి తీరు గురించి, వాటి కార్యాచరణ గురించి 4 మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడు. బట్ గెలికారు కదా, ఆ పర్మిషన్ ఇస్తే అక్కడతో పోయేది. ఇంటర్నల్ గా ఏ మీడియాని పిలవకుండా ఆయన ఇంటర్నల్ గా మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిందిగా. తెలంగాణలో హైదరాబాద్కి సంబంధించి ముఖ్యంగా, అంటే వేరే పక్క రాష్ట్రాల వాళ్ళని రానివ్వరా? నేను మొన్నే మాట్లాడాను. ఎన్నో కంపెనీలు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చాయి. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇన్ఫోసిస్ తమిళనాడుకి సంబంధించింది, ఆయన కూడా ఇక్కడికి వచ్చి కంపెనీలు పెట్టుకున్నారు. వేరే దేశాల్లో కూడా పెట్టారు. కర్ణాటకకు సంబంధించినటువంటి ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వేరే గుజరాత్ నుంచి వచ్చేటువంటి అనేక ఫార్మా కంపెనీలు, ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చి కంపెనీలు పెడుతున్నాయి. అంటే మన దగ్గర అవసరం లేదని చెప్పి మనం తరిమేస్తామా? ఇటలీకి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ వేళ్లతో ఆడుకునేటువంటి రాజకీయ నాయకులు మాత్రం ఇక్కడ పెడతాము. ఇక్కడ పుట్టినటువంటి ఇక్కడ మన జనసేన పార్టీకి సంబంధించి మాత్రం మనం ఇవ్వమా అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ఇచ్చారు. అది కూడా అక్కడెక్కడ కూర్చుని మాట్లాడితే, అక్కడ కూర్చుని మాట్లాడతాం కాదురా, ఇక్కడ కూర్చుని మాట్లాడంటారు కదా. అందుకని ఆయన ఇంటి ముందు కూర్చుని మాట్లాడాడు. నాయకుడు అంటే ఇలా ఉండాలి. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అనేది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అర్థమవుతుంది. చెప్తున్నాగా, మిగతా రాజకీయ నాయకులు వేరు. ఈ దేశానికి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒక కొత్త రాజకీయ నాయకుడు, కొత్త తరం, రేపటి తరానికి, జెన్జీ తరానికి, ఆ తర్వాత వచ్చేటువంటి తరానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైనటువంటి పునాదులు వేస్తున్నారు. కులాల్ని, మతాల్ని, ప్రాంతాలని కలిపేటువంటి విధానం అసలు సిసలైనటువంటి తెలంగాణకి సంబంధించి ఎవరు రావాలి, ఎవరికి అవకాశాలు ఇవ్వాలి, ఎవరికి ఎలా ఉంటే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంతగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా లేదు. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ అని ఎందుకు పెట్టారో తెలుసా? ఆయన గతంలో గద్దరన్న గారి గురించి మాట్లాడి, గద్దర్ గారితో మాట్లాడినటువంటి తీరు కావచ్చు, గద్దర్ గారిని గుండెల్లో నిన్న కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చా. ఇదే మాట గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యాలయంలో అయినా, పిఠాపురంలో అయినా, ఎక్కడైనా సరే తెలంగాణ గద్దరన్నకి సంబంధించి ఆయన విగ్రహమే కట్టుకుంటారు, ఫోటోలో పెట్టుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు, రాసి పెట్టుకోండి అని చెప్పారు. నిన్న ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఎస్, నేను పెడతానని. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మాట్లాడతారా? ఆయన కబ్జా చేశారని చెప్తున్నారు కదా, ఓపెన్గా చెప్పాడు. నేను కబ్జా చేశాను అని చెప్పి మీరు నిరూపిస్తే నేను ఈ గవర్నమెంట్కి రాసి ఇచ్చేస్తా. నేను 2 కోట్లు పెట్టో 3 కోట్లు పెట్టో కొన్నాను, ఇప్పుడు దాదాపు కొన్ని కోట్లు అయిపోయింది, ఆ కోట్ల రూపాయలు కూడా వదులుకుని, ఆ 2 కోట్లు కూడా వదులుకొని, ఏందయ్యా ఆయన సొంత డబ్బులు పెట్టి కౌలు రైతులకి 30 కోట్లు ఇచ్చాడు. ఆయన తెలంగాణకి కొన్ని కోట్ల రూపాయలు సహాయం చేశాడు. ఆయన అలాంటి వ్యక్తి ఓ 2 కోట్ల రూపాయలతో కొన్నటువంటి దాన్ని చూసుకుంటాడా? కబ్జా చేయాలనేటువంటి ఆలోచన చేస్తాడా? చెప్పండి. నేను చెప్తున్నాగా, ఏ ఛానల్ అయినా సరే అక్కడికి వెళ్ళి సొల్లు వాగుడు వాగటం, ఇది అది కదా, చెరువు కదా, ఇంకొకటి కదా, ఇవన్నీ కాదు. మీ జీలో దమ్ముంటే కేసేయండి, పవన్ కళ్యాణ్ గారు నిరూపించండి. ఆయన కబ్జా చేశాడని చెప్పి సాక్ష్యాలతో సహా కోర్టుని స్టేట్మెంట్ ఇప్పించండి. మీ వాగుడు కాదు, ఏదో 4 పేపర్లు తీసుకొచ్చి పిచ్చ మాటలు కాదు. దమ్ముంటే, మీ జీలో దమ్ముంటే వెళ్ళి నిరూపించి అప్పుడు మాట్లాడండి. కోర్టుకు వెళ్ళి ఎస్ ఇది కబ్జా జరిగిందని కోర్టు నుంచి తెప్పించండి. అప్పుడు మీరు ఎంత ఇదో ప్రజలకు తెలుస్తుంది. అప్పటిదాకా మీరు మాట్లాడద్దు. వద్దని, ఓకేనా? మీరు అది కనుక నిరూపించలేకపోతే అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు వద్దు, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా?